వాహ్ సారు వాహ్. హబ్బాబాబాబ్బా, రేవంతాలు సారు ఏం దెబ్బ కొట్టినావు సారు బీసీలను. అరే కింది స్థాయి నుంచి చక్క సీఎం అయినవు. బీసీలకు రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలనో తెలియదా? తెలుసు నీకు, కానీ గా ఏం అక్కర్లేదు, ఇచ్చినట్టే ఉండాలి, ఇవ్వద్దు, గంతే కదా మీ తెలివి. కేంద్రం నుంచి నరక్క రావాల్సిన రిజర్వేషన్ను ఇక్కడిక్కడే తిప్పి ఊరిచ్చి ఉసురు మనిపిస్తున్నావు. కానీ నీకు తెలియదు ఏంటంటే ఈ డ్రామాలన్నీ బీసీ లీడర్లు చూస్తూనే ఉన్నారు, గుర్రు అంటున్నారు. చూడుర్రి అయిద్దిలే, హే ఇగో ఇక అయినట్టేలే, ఏం అడ్డం లేదులే అని ఊరిచ్చిరు కదా బీసీలను. 42% వస్తే మనం కూడా రాజకీయ నాయకులం అయినట్టే, మనకు కూడా పదవులు వస్తాయని ఆశపడ్డరు. హైకోర్టు స్టే పెట్టుతోని బీసీలు ఫీల్ అవుతున్నారు. రేవంత్ దెబ్బ ఎట్లుంటదో ఇప్పుడు తెలిసొస్తున్నది. ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకుంటున్నాడు కదా. ఉద్యమం చేసేటందుకు కూడా వెనకకు తగ్గేదే లేదని గరంగున్నారు. మేము సగం కంటే ఎక్కువ ఉన్నాం. అన్ని రంగాలలో మా మాట కూడా ఎక్కువ ఉండాలి. మేము తినే తిండి మీద, తాగే నీరు మీద, కట్టే బట్ట మీద, నడిచే రోడ్డు మీద, ఇప్పుడు మాట్లాడుతున్న మైకు మీద కూడా మేము పన్నులు కడుతున్నాం. ఈ పన్నుల బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్, ఈ పన్నుల బడ్జెట్ పార్లమెంట్ బడ్జెట్. ఈ బడ్జెట్ మాకు వాటా ప్రకారంగా రాకుండా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఇలా మాకు అన్యాయం చేసిందే కాకుండా మళ్ళీ దాంట్లోకే రిజర్వేషన్ ఇచ్చినట్లు ఇచ్చి వెనకకెళ్ళి గిచ్చినట్టు గిచ్చిర్రు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. కళ్ళప్పగిచ్చి చూడడం కాదు. బీసీలకు న్యాయం చేయకపోతే ఊర్లలో ఆడోళ్ళు ఆకులు వేసుకొని బూట్ల మీద వాళ్ళ తెల్ల చెట్ల మీద ఉమ్మిస్తామని అంటున్నారు. బీసీ కాకుండా నీవు ఏం కులపడవరు అని అడుగుతారంట. అడిగిన రెడ్డి గిట్టి అంటే గిన కట్టె తీసుకొని కొడతారు, ఆకులు వేసుకొని తుప్పుమని ముఖం మీద ఉమ్మిస్తారు. రెడ్డి గారికి అటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా రెడ్డి అని చెప్పుకొని బతికే పరిస్థితి రాలే. ఒక రెడ్డి వాడు మా మీద కేసేసినందుకు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నప్పుడు మేము కేసేసినామా? మొసలి కన్నీరు అంటే ఏందో ఎరకనే కదా. అగో కాంగ్రెస్ పార్టీకెంచి బీసీ లీడర్లు ఏమంటున్నారో చూస్తారా? తాత నీ పర్మిషన్ కు సలాం పో, షురూ చెయ్యిగా నీ డ్రామా ఏందో. ఈనాడు జ్యుడిషియల్ కూడా న్యాయం జరుగుతలేదని ఈనాడు తేలిపోయింది. ఏదైనా మేము 42 వచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. అతిట్లుంటే ఇక ఆర్ కృష్ణయ్య కూడా అందుకున్నాడు. ఆయ్ ధూమ్ ధామ్ అన్నాడు. దీనికి సర్కార్ ఏం చెప్తుందో చూస్తాం, రేవంత్ సారు ఏం చేస్తాడో చూస్తాం. అవసరం అయితే బంద్ చేస్తాం గాని రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే అంటున్నాడు. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి. అరే గిదంతా డ్రామాలు రావారి. గా రిజర్వేషన్లు అయ్యే తట్టిస్తలేరు, ఏదో ఇస్తున్నామని డ్రామాలు ఆడుతున్నారంటే జనాలకు ఎరకైతలేదు కదా. ఎప్పటికీ తెలుసుకుంటారో కదా.